రే, నువ్వు కూడా నీలవేణికి బొట్టు పెట్టు తారక్. కాదంబరి, అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకో. నిల్చోవడానికి ఇబ్బంది అయితే సోఫాలో కూర్చో. పర్వాలేదు. చిన్నయ్య గారు కూర్చోండి. అమ్మా నీలవేణి, నువ్వు కూడా కూర్చోమ్మా. కుక్కుటేష్ పంతులు గారు అయిపోయారే. ఇలాంటి పూజలో పాల్గొంటే అందరికీ మేలు జరుగుతుందమ్మా. విన్నావా కాంచనా? మనం కూడా చూస్తున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుందన్నమాట. అలా పక్కపక్కనే కూర్చుంటే ఎలా నేర్పిస్తావు తారక్? ఏబీసీడీలు నేర్చుకునే నీలవేణి చంటి పిల్లతో సమానం. తనని ఒడిలో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దిస్తే ఇంకా త్వరగా అభ్యాసం అవుతుంది. డాడ్, మీరెలా అంటే అలా చేస్తాను. ఒడిలో కూర్చోబెట్టుకోవాలా? ఇలా నేర్పించడం నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు చూడు కాదంబరి, తారక్కి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నావు కదా, నీకు గుర్తులేదా? వాడంటే మన కొడుకు. నీలవేణి నా భార్య డాడీ. నేను కూర్చోబెట్టుకుంటానంటే వీళ్ళకేంటి అభ్యంతరం? ఉంటే గింటే నీలవేణికి ఉండాలి.